అందరికీ యేసయ్య నామములో వందనాలు చెప్పుకుంటున్నాను. మరి నా పేరు అమరా సాయి రమేష్ బాబు. నేను పుట్టింది చీరాల ప్రసాద్ దగ్గర యువతల రెడ్డి గారి మేడని వినాయకుడి సందు ఉంటుంది. ఆ సందులో పుట్టి పెరిగాను. సుమారుగా ఆ సందులో 26 సంవత్సరాల వరకు పుట్టి పెరిగాను. తర్వాత వచ్చిన పరిస్థితులు కొంతకాలం పెళ్లి చేసుకోవటం, తర్వాత వచ్చిన పరిస్థితులకు నేను ప్రభువుని నమ్మడం జరిగింది. అయితే అనేక మంది దైవజనులు సువార్త ప్రకటించారు నాకు. అయితే ఈ సత్యం తెలీదు, ఈ సత్యాన్ని నేను నమ్మలేదు. నేను హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నప్పుడు 17వ సంవత్సరంలో నేను తపస్సు నుంచి లేచేటప్పుడు ఒక మాట నన్ను అడిగేది, మానవుడు మరణించిన తర్వాత మానవుని యొక్క స్థితిగతి ఏమిటి? ఈ మాట నా అంతరాత్మకు వచ్చినేసేది. దానికి సంబంధించిన కొన్ని గ్రంథాలు నేను పరీక్ష చేశాను. దాంట్లో ఏమని తెలియదంటే, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సరే, ఆ మాటకి నాకు సమాధానం దొరికినట్టు అనిపించలేదు. ఒక వ్యక్తే కదా మంచి చేసేది, ఒక వ్యక్తి ఆ వ్యక్తే కదా చెడు కూడా చేసేది. మరి మోక్షం ఎట్లా లభించినట్టు అనే మాట మళ్ళా వెంటనే నాకు థాట్ వచ్చేది, ఆలోచన వచ్చేది. ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత నేను 17 సంవత్సరాలు అట్లా జరిగింది. ఎక్కువగా తపస్సు చేసేవాడిని నేను. అయితే తర్వాత చదువు అయిపోయిన తర్వాత నేను క్లాత్ మార్కెట్లో గుమస్తాగా పనిచేసే ఏజెన్సీలో కొట్లకి బేల్డ్ సప్లై చేసే కంపెనీలో చేశాను. అయితే అక్కడ కొంతకాలం చేశాను. తర్వాత సొంతంగా పెట్టుకున్నాను. ఒక వ్యక్తితో జాయింట్ కలిసి వ్యాపారం చేశాను. దాంట్లో ఒక రకమైన తీవ్రమైన నష్టం జరిగింది. దాని ముందర నేనేం చేసినా కూడా కొన్ని నష్టాలు జరుగుతూనే వచ్చింది. తర్వాత మా అమ్మగారు, అయ్యా నా శారీరకంగా నాకు ఆరోగ్యం బాగాలేదు, వివాహం చేసుకోయ్యా, అందరూ అయిపోయినాయి, నీది ఒక్కడిదేనయ్యా. మేము 7 సంతానం, 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు. అయితే ఒక అబ్బాయి పసిబిడ్డప్పుడే మా అమ్మకి చనిపోయారు. మిగిలిన 3 మగపిల్లలు 4 ఆడపిల్లలు మిగిలారు. అయితే మా అమ్మగారు చెప్తుంటే కాదని లేక, సరే అమ్మా అన్న. 1-2 సంబంధాలు చూసాము. ఆ రెండో సంబంధం చూసిన వెంటనే మా అమ్మ చనిపోయింది పాపం. దాని తర్వాత కొన్నాళ్ళు దుఃఖం ఉంటుంది కదా, మ్యారేజ్ కాకముందర తల్లిదండ్రులు ఎవరైనా మేనిస్ అయితే చాలా బాధ ఉంటుంది మనసులో. అలాంటి దుఃఖాన్ని నేను కూడా కొన్నాళ్ళు అనిపించాను. తర్వాత మా నాన్న మ్యారేజ్ చేసుకుంటే అన్ని నష్టాలు ఎదురవుతున్నా, నాన్న కొద్దిగా సెటిల్ అయ్యాక చేసుకుంటాను అన్నారు. మా నాన్నగారు, కాదయ్యా, నేనున్నప్పుడు జరిగితే ఒక ఎత్తు, తర్వాత 4 మీద ఆధారపడాల్సి వస్తుంది, వద్దయ్యా అట్లా, అప్పుడు వేరుగా ఉంటాయి పరిస్థితులన్నీ కూడా అని చెప్పారు. నేను సైలెంట్ కూరుకున్నాను. తర్వాత మా నాన్నగారికి చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్లో చేరినప్పుడు, మా నాన్న చాలా గట్టివాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అసలు. అలాంటిది నా 2 చేతులు పట్టుకొని మా నాన్న కన్నీటితో ఏడ్చేశాడు. రే, నేను కూడా దాటిపోతే చాలా కష్టమైన విషయం రా, తర్వాత ఎవరు పట్టించుకోరు, అప్పచెల్లి అన్నదమ్ములు, వ్యవస్థ వేరుగా ఉంటుందయ్యా అని చెప్పి మా నాన్న కళ్ళము నిలబెట్టుకున్నాడు. ఆ హాస్పిటల్లో మా నాన్న కన్నీరు చూసి, తండ్రి కన్నీరు పడుతుంటే ఎంతటోళ్ళు కూడా పొంగిపోతారు.
నేను కూడా వంగిపోయాను. సరే నాన్న. అంత ముందర దాని ముందర ఒక సంబంధం చూసాం. చూసిన తర్వాత మా నాన్న నేను కలిసి వెళ్ళి చూసాం. మా నాన్నకు వెంటనే సీరియస్ అవటం, ఆ సంబంధం చేసుకోరు ఇస్తానంటే అని చెప్పాడు. నీ ఇష్టం నాన్న, కబురు చెయ్యి, నాదేం లేదు. దాని తర్వాత వివాహం జరిగింది. చీరాల్లో ఫస్ట్ వివాహం హిమాలయ పర్వత సిద్ధాంత ప్రకారం ఋషుల ద్వారా వివాహం చేసుకున్న గాయత్రి వివాహం. ఇక తర్వాత మళ్ళా భయంకరమైన పరిస్థితి తుఫాను. ఆ తుఫాను వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎంత మంచి వ్యాపారం చేసినా, ఎంత జాగ్రత్తగా ఇచ్చినా ఇక నష్టపోవటం తప్పితే లాభం కనపడలేదు. ఇక నేను బతకటం వేస్ట్, నా వల్ల కాదు, ఈ జీవితాన్ని నేను భరించలేను, ఈ కష్టాన్ని నేను మోయలేను అని మనసులో నిశ్చయించుకున్నా. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్క బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన ఒక 10 నెలలకు నేను ప్రభువుని నమ్ముకున్నాను. అయితే నేను చనిపోదాం అనుకున్న విషయం నా భార్యకి చెప్పలేదు. ఒకసారి నాతో కొద్దిగా మా అక్క చెల్లిలో ఒక ఆమె నాతో బాగా ఉంటుంది. నా వయసుకు 3 ఏళ్ళు పెద్ద. మధ్యలో ఇంకొక ఆమె ఉంది, కానీ ఆమెకు తత్వం వేరు. ఈమె బాగా కొద్దిగా నాతో బాగా ఉంటుంది. పాపం ఇప్పుడు ఆమె పరిస్థితి పిచ్చిదైపోయింది, కానీ అది వరకు నాతో చాలా బాగుంటుంది. ఏదైనా కష్టం బాధ వస్తే ఎక్కువగా మేము ఇద్దరు చెప్పుకునేవాళ్ళం. మా అక్కకి ఫోన్ చేసి, అక్క నా పిల్లోడికి చదువుకి ఏదైనా అవసరం అయితే హెల్ప్ చెయ్యి అని చెప్పాను. మా అక్కకి అర్థం కాలేదు, ఏంది ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంది. సరే ఏదో వాడికి ఏదో బాధ కలిగింది కావాలే అని అనుకుంది. ఆ మాట చెప్పాను. తర్వాత చూడండి ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే, దేవుడి కనికరంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. మా నాన్నను మా వైశాస్లోనే కనిగిరి నుంచి గ్రామం నుంచి వచ్చి ఒక 30 ఏళ్ల కిందటో 40 ఏళ్ల కిందటో ఒక ఆయన సెటిల్ అయిపోయాడు ఇక్కడ. ఆయన మా సందులో ఉన్నాడు. ఆయన్ని మా సందులో ఎవరు ఆ కుటుంబాన్ని పెద్దగా వాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడరు. అట్లని మాట్లాడిన వాళ్ళతో వాళ్ళ పనింది వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఆ వెంకటేశ్వర గారి పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు. మా నాన్నగారికి కొద్దిగా చదువుకున్న పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికి చాలా వయసు వ్యత్యాసం ఉంది. యాక్చువల్గా స్నేహితులకు కూడా వయసు వ్యత్యాసం ఉండదు కదా. వాళ్ళిద్దరికి వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా కానీ మంచి స్నేహితులు మా నాన్నగారు నాయన. ఒకసారి ఏం జరిగిందంటే, శోభాదేశ్వరి అని వినుట వాళ్ళ విశ్వాసం కలిగిద్ది అనే మాటను బట్టి వాళ్ళిద్దరూ ఒక సందర్భం చెప్పుకుంటున్నారు. నేను హాల్లో ఉన్నాను, వాళ్ళు బయట పంచాలో కూర్చున్నాను. నాకు వినికిడి శక్తి తక్కువ యాక్చువల్గా, అయినా కానీ ఆ మాటలు నా చెవులు వచ్చి పడ్డాయి. ఏమనుకుంటున్నారంటే, సుమతి గారంట వైశాసం అంటే కులపిచ్చి కొద్దిగా ఉంటుంది. ఎవరి కులానికి వాళ్ళకి అట్లా ఉంటాయి కొన్ని పరిస్థితులు. కాకపోతే బయట పడపోవచ్చు, కానీ ఎవరి కులం మీద ఎవరు సమాజం మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రభుని బట్టి మనకి ప్రత్యేకమైన ఒక ప్రేమ ఉంటుంది మనకి. ఆ వాటితో సంబంధాలు ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్న దేవుడి బిడ్డలతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అయితే వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, వైశాసం కేపాల కాలనీలో సుమతి గారు అని ఒక ఆమె మంచి ప్రార్థన చేస్తున్నాం అంటే, అయ్యా నేను విన్నాను, ఒకసారి కానీ నేను వెళ్ళొచ్చాను ఏదో చెప్పాడు అతను. అంతవరకు గుర్తుంది నాకు. అయితే అపోస్తల కార్యంలో పౌలు గారు దేవునికి తెలియబడక అని రాసింది బలిపీఠం మీద. అంటే దేవుడిని అరుగున వాళ్ళు భక్తి బాగా చేస్తూ ఉండొచ్చు, కానీ ఇది సత్యం అనేది విషయం చాలా మంది గ్రహించరు.
అయితే బాగా ప్రార్థన చేసిద్దంట, మనం అడగకుండా చెప్పిద్దంట. ఈ 2 విషయాలు నా దగ్గర చేరింది. మా నాన్న పాప వెళ్ళిపోయాడు. అతనితో పాటు కనిగి వెంకటేశ్వర గారిని అడ్రస్ అడిగాడు. మరి ఆయనతో పాటు వెళ్ళాడు. మా నాన్న వెళ్ళిపోయాడు మొత్తానికి. అయితే మా నాన్న అడగాలనుకున్న క్వశ్చన్స్ కొద్దిగా అన్ని వరుసగా అనుకొని వెళ్ళాడు. మా నాన్న జ్ఞాపశక్తి, మెమరీ పవర్ బాగా మంచిగా ఉంటుంది. మా నాన్న ఏదన్నా అడగాలనుకుంటే దానికి ఏదైనా ప్రిపేర్ అయితే దాని ప్రకారమే అడుగుతాడు. అన్నీ గుర్తుపెట్టుకొని వెళ్తాడు. ఒక్కొక్కటి ఏమే విషయం అడగాలని. సరే మా నాన్న అడగాలనుకున్నాను, ప్రార్థన చేశాడు. ఇప్పుడు అన్నీ చెప్పేసింది. దాంట్లో ఒకటి కూడా ఉండొచ్చు అని నేను అనుకొని మా నాన్నతో అన్నా. పిల్లలు సరిగా చూస్తారు లేదని మా నాన్నకి ఎప్పుడు కొద్దిగా అట్లా ఉంటుంది. కొద్దిగా వయసు వచ్చాక ఎవరికైనా ఉంటుంది. కానీ మా నాన్నకి చూస్తున్నా కానీ అట్లాంటి అనుమానం లాస్ట్ వరకు నన్ను చూస్తారు లేదో, లాస్ట్ వరకు నన్ను భార్య చూసినట్టు పిల్లల దగ్గర కొద్దిగా తేడా వస్తుంది కదా. ఏమైనా కానీ తనకు అట్లాంటి ఉండే కొద్దిగా ఎక్కడో అలాంటి ఆలోచన ఉండేది మా నాన్నగారికి. మా నాన్నగారి తర్వాత వెళ్ళొచ్చిన విషయం నాకు తెలియదు అసలు వాస్తవంగా. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, చూడండి ఎంత అద్భుతం. మళ్ళీ ఒకే సందర్భం అదే వాకిట్లో కూర్చొని, మా వాకిట్లో కూర్చొని, పంచాలు కూర్చొని మాట్లాడుతాం. క్రైస్తవులతో కొంతమంది నాకు కూడా అప్పట్లో చదువుకునేటప్పుడు స్నేహితం ఉంది. కానీ క్రైస్తవులు ముసుగేసుకుంటారు, పాటలు పాడతారు. కానీ అక్కడ ఎవరున్నారు? వీళ్ళ మొహం వీళ్ళేంది ఇట్లా పాటలు పాడుకుంటారు? ఎవరున్నారు మధ్యలో? ఒక విగ్రహం పెట్టుకోవచ్చు కదా అని అనుకునేవాడిని. కానీ ముసుగేసుకొని ప్రార్థన చేస్తారు. వీళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడనే విషయం నాకు కనపడలేదు, గ్రహించలేకపోయాను. పౌలు గారి గుడ్డితనం ఉన్నప్పుడు వెరిగా ప్రవర్తించలేదా? పౌలు గారు వస్తుంటే ఈయన ఎక్కడ వస్తున్నాడు, ఈయన ఏంద్రా బాబు అని చెప్పి పరిగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మా నాన్నగారు ఆ కనిగి వెంకటేశ్వర గారు మళ్ళా పంచాలు కూర్చొని, అబ్బాయి వెంకటేశ్వర ఆమె మంచి ప్రార్థన చేసింది. నేను ఎన్ని క్వశ్చన్స్ అయితే అనుకున్నాను, 30 ఎన్నో అనుకున్నట్టుంది మా నాన్న. అన్ని క్వశ్చన్స్కి జవాబు చెప్పింది. అయ్యా జరిగినవి కొన్ని వాస్తవాలు వచ్చినాయి, జరగబోయి కూడా చెప్పింది అని చెప్పి మా నాన్న చెప్తున్నాడు. పర్వాలేదు అనుకున్నాను. తర్వాత ఆ కనిగి వెంకటేశ్వర గారు తో అంటున్నాడు, ఆమె ప్రార్థన చేసేటప్పుడు బాగా కన్నీరు గార్చిందయ్యా అన్నాడు. దీని ఒకళ్ళ కోసం ఏడుంటుందో, నేను ఎప్పుడన్నా క్రైస్తవుల్లో వాళ్ళకి వాళ్ళు ఏడుస్తారేమో అనుకుంటారు. ఒకళ్ళ కోసం ఏడుస్తారన్న విషయం నాతో స్నేహితుడు ఉన్నాడు. కానీ అడరే ప్రార్థనకి రారా అన్న సందర్భంలో ఒకటారు ఉండేవి. ఆ మాట చెబితే బాగోదరా అని చెప్పేవాడు. కానీ వాళ్ళకి వాళ్ళు సమస్యను బట్టి ఏడుస్తున్నారని అనుకునేవాడిని. కానీ ఒక వ్యక్తి కోసం వాళ్ళు కన్నీరు గార్చటం ఏంది? అక్కడ నా గుండెకి తప్పమని తగిలింది ఆ మాట. తర్వాత రెండోది, అడగకుండా చెప్పడం అనేది ఒక చాలా ఆశ్చర్యపోయిన విషయం. అది ఇక మూడో విషయం ఏంటంటే, జరగబోయే వాటి గురించి కూడా చెప్పింది. ఈ 3 అంశాలని నాకు గుండెకి చేరింది. ఆ కనిగి వెంకటేశ్వర గారు ఇంటికి వెళ్ళిపోయాడు. మా నాన్న అక్కడే వాకిట్లోనే ఉన్నాడు. ఇంకా ఇంట్లోకి రాలా, అక్కడే కూర్చున్నాడు. నేను 2 సెకండ్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఏందన్నా వెళ్ళావా ప్రార్థనకి అన్నాడు. అవునయ్యా అని అన్నాడు. నువ్వు అడిగినవి అన్నీ కరెక్ట్గా చెప్పింది అనిపించిందా? జరిగినవి అయితే చాలా కరెక్ట్గా చెప్పింది అబ్బాయి. జరగబోయే విషయాలంటే నేనేం చెప్పగలను అన్నాడు. అది అంటే అవిశ్వాసిగా ఉన్న వ్యక్తి అంత ధైర్యంగా చెప్పలేడు కదా. కానీ జరిగినవి మాత్రం చెప్పింది కరెక్ట్ అని చెప్పాడు మా నాన్న. నీ కోసం ఏడ్చిందా అన్నాడు. ఏడ్చింది అబ్బాయి, అదే నాకు అర్థం కాలేదా అన్నాడు. సరే నీకేం డౌట్స్ వచ్చినాయి ఏందన్నా? 1, 2 ఏదో కొద్ది లైట్గా బయట పెట్టాడు. జరగబోయే ఏం అడిగావని అన్నాడు. ఆయన నీకెందుకు లేరా అని అన్నాడు. అయితే పిల్లలు చూస్తారు లేదని కూడా ఆ డౌట్ కూడా అడిగావా అని అన్నాడు. కొద్దిగా అట్లా లైట్గా ఎప్పుడన్నా ఆయన ఫీలింగ్స్లో లైట్గా ఆ మాటలు లైట్గా బయటపడతాయి. ఎక్కడన్నా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు.
ఆయన నీకు అనవసరం అబ్బాయి అని అన్నాడు. సర్లే పెద్దోడికి ఇంకా ఆయన అనగలిగే పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు, చిన్నప్పటి నుంచి లేదు, ఇప్పుడు కొత్తగా ఎట్లా పుట్టిద్ది. చాలా స్ట్రిక్ట్. అయితే అడ్రస్ చదువుతావా అన్న. మా నాన్న కళ్ళు తిరిగినాయి. దేని వీడు అడ్రస్ అడుగుతున్నాడు, దేనికిరా నీకు అన్నాను. నాన్న నీకు డౌట్స్ వచ్చింది కదా అన్నాడు. అవునయ్యా. అడిగావు కదా, అవునయ్యా. మరి నాకు డౌట్స్ రావా, నేను మనిషిని కదా అన్నాను. ఆ మాట నడుపుడికి ఆయన ఏం అనలేక క్యాపాల కాలనీలోకి వెళ్ళి సుమతి గారంటే వైశాసం ఎవరైనా చెబుతారు అబ్బాయి అన్నాను. నేను వెళ్ళా. మొత్తానికి అడ్రస్ నాకు క్యాపాల కాలనీలోకి వెళ్ళా, కానీ నాకు చెప్పగలిగిన వాళ్ళు అక్కడ ఆమె అంత నోటెడ్ కాదేమో నేను అనుకున్నా అప్పట్లో. కానీ ఆమె కొంతమందికి తెలుసు వాస్తవం, కానీ నేను అడిగిన వాళ్ళు చెప్పలేదు. అది వాళ్ళు క్యాపాల కాలనీ వాళ్ళు లేకపోతే నాలాగా వచ్చిన వాళ్ళు, మరి అది వాస్తవం నాకు తెలియదు. చివరికి ఇంకెళ్ళిపోదాంలే అనుకున్న సందర్భంలో మా వైశాస అబ్బాయి ఒక అబ్బాయి నాకు తెలిసినోడు కనపడతారు. ఇక్కడ వైశాసం ఉంటా బాగా ప్రార్థన చేసేదట, ఆమె కోసం వచ్చానయ్యా. అది ఆ పెయ్యెత్తుళ్ళు రావచ్చు చూపంటే వాడు చూపిలా, ఆ పెయ్యెత్తుళ్ళు ఆమె ఇల్లు కనపడతాను అన్నాడు. సార్ చిన్నగా చేరిన తర్వాత మా సుమతి గారు ఫలానా కమ్యూనిస్ట్ గుప్తా గారు వాళ్ళ అబ్బాయి, నేను మా నాన్నగారు మీ దగ్గరకు వచ్చారు కదా అని చెప్పి. అవునయ్యా. ఏదో మంచి నీళ్ళు ఇచ్చింది, కాఫీ కూడా ఇచ్చిందో లేదు గుర్తులేదు. తర్వాత అమ్మ ప్రార్థన చేయమ్మా అన్నాను. దూరంగా ఉండి ప్రార్థన చేశాను, దగ్గరగా ఉండి పెద్దగా ప్రార్థన చేయలేదు. అంటే దానికి కారణం ఏంటంటే జంజాలు చేతికి కడియాలు దారాలు ఉంటే ఆమె దగ్గరకు పెద్దగా రాదు. సరే ప్రార్థన చేసింది, కానీ నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. మా నాన్నగారికి ఎవరు చెప్పింది పెద్దోడు కదా అని, నాకైతే అసలు ఏం చెప్పలేదు. సరే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. నేను క్లాత్ ఏజెన్సీతో పాటు రైస్ వ్యాపారం చేశాను. దాంట్లో కూడా విపరీతమైన నష్టం వచ్చేసింది. ఆ బాధలోనే ఆమె దగ్గర ఫస్ట్ వెళ్ళింది. ఇంకా నేను రోజు యజ్ఞాలు చేసేవాడిని. తెల్లారుజామున ఎంత మంచు కాలమైనా 2 గంటలకు లేచి తపస్సు చేసుకొని యజ్ఞం అయి చేసేవాడిని. చలికాలంలో కూడా తలకు పోసుకొని చేసేవాడిని. ఇంకా యజ్ఞం చేసేటప్పుడు ఒకటి అనుకున్నాను, సహజంగా 33 కోట్ల దేవతలు ఉన్నాయని అనుకుంటాం. మా హిందూ సాంప్రదాయంలో దేవుళ్ళు 33 కోట్ల దేవతలు అని అనుకుంటారు. ఈ 33 కోట్ల దేవతలకు ఆహుతులు ఇచ్చేటప్పుడు యేసు ప్రభుకు కొడిస్తే బాగుంటుంది కదా, ఇంకెందుకు నేను చచ్చిపోయినా మళ్ళీ ఆయన రేపు అడుగుతాడు, నువ్వు నాకు ఆహుతి ఇవ్వలేదు కదా, అందరికి ఇచ్చావు, నాకెందుకు ఆహుతి ఇవ్వలేదని అడుగుతాడు కదా. ఆయనకు నేను వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి అనే ఒక భావన నాలో వచ్చింది. అయితే ఈ మధ్యలో అట్లా అనుకున్నాను. యేసు ప్రభు కూడా 5 ఆహుతులు ఇచ్చాడు యజ్ఞంలో. రెండో రోజు 10 ఆహుతులు. అట్లా వరుసగా యేసు ప్రభు వరకే 5, 10, 15 అట్లా పెంచుకుంటే ఈ లోపల ఏం జరిగిందంటే నా భార్యను కూడా కలెక్షన్ తీసుకెళ్ళినప్పుడు మహా కష్టం వచ్చేసింది. అసలు డబ్బులు తీసుకెళ్ళి పోయటమే కానీ తిరుగులేదు. నా సామర్థ్యం అంతా అయిపోయింది, నా స్థితి అంతా అయిపోయింది. చనిపోయాడు, చనిపోతా కదా అనుకొని నా భార్యతో పాటు ఆమె ఇంటికి వెళ్ళాం. మళ్ళా తెలియకుండా దేవుడే ప్రేరేపణ ఇచ్చాడు.
అప్పుడు ఆమె ఇక ప్రార్థన చేసేటప్పుడు అన్ని విషయాలు చెప్పింది మాకు. నువ్వు పలానా స్థావరంలో చనిపోవాలని చెప్పి రైలు పట్టాలు ఎత్తుకున్నావు మొట్టమొదటి చెప్పాను. అవునమ్మా, నా భార్య తెలియదుగా, పెళ్ళైన కొత్త కదా, చాలా ఏడ్చింది. మా అమ్మ మా నాన్న చూస్తారు జీవితాంతం, నువ్వెందుకు అట్లాంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి ఏడ్చింది. ఇక తర్వాత కొన్ని పరిస్థితులు చెప్పింది. ఫైనల్గా ఒక విషయం చెప్పింది, అబ్బాయి దేవుడు నాకు చెప్పిందే చెబుతున్నాడు, దీంట్లో కలుపుతారు లేవు. ఒక 15 రోజులకి నువ్వు పిచ్చోడు అయిపోతావు, ఇంకో 15 రోజుల లోపల చచ్చిపోతావు, 1 month లోపల యేసు ప్రభువుని నమ్మకపోతే నువ్వు చచ్చిపోతావు. తిరుగులేని విషయం ఇది, ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. రక్షణ నమ్ము, యేసు ప్రభువుకు విలువ అని చెప్పి చెప్పింది. సరే అని చెప్పేసి వచ్చేసా. ఇక మళ్ళీ ఇంట్లో జరుగుతున్న తతంగం, యజ్ఞం చేసేటప్పుడు ఆహుతులు ఇచ్చేటప్పుడు 5, 10 అట్లా పెంచుకుంటే సుమారుగా ఒక 10 రోజుల లోపలే వాతావరణం ఎండ ఎక్కువ లేదు, అట్లాంటి చలి కూడా ఎక్కువ లేదు. చలి కొద్దిగా సాయంత్రం పూట తగ్గింది, 4-5 గంటలప్పుడు ఎక్కువ ఉండదు కదా ఇప్పుడు కూడా, అట్లా ఉంది వాతావరణం. పొడి పొడిగా వర్షం లేదు, వాతావరణం ఒక సాధారణమైన స్థాయిలో ఉంది. అయితే పటాలు ఒక్కసారి, గోడలు కొన్న పటాలు మొత్తం ఒక్కసారి రాలిపోయింది. రక్షణ విలువ తెలీదు, రక్షణ అనుభవం లేదు. ఆ పటాలు పడిపోయేటప్పుడు గుండె దడేలు మంది, నన్ను దేవుడు క్షమించట్లేదా, నన్ను దేవుడు క్షమించట్లేదా అని చెప్పి మనసులో ఏడ్చుకున్నా. ఆ పటాలు మొత్తం ఒక పక్కన పెట్టి రేపు కట్టిద్దాంలే అని చెప్పేసి తెల్లారి స్నానం చేస్తున్నా. ఆ రోజు సహజంగా తెల్లారుజామున లేస్తాను, ఆ రోజు లేకపోయా. తెల్లారి 9 గంటలకో 10 గంటలకో స్నానం చేస్తున్నా. నేను సహజంగా స్నానం చేసేప్పుడు కొద్ది పాటలు పాడుకుంటాను, నాకు అలవాటు. పాటలు పాడుకోవటం నేను ఆగిపోయాను. ఆ క్షణం దేవుడు స్వరం వచ్చి నాతో మాట్లాడుతుంది. నేనే నిజమైన దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. నేనే నిజమైన దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడా. ఇట్లా చూసే కనపట్ల స్వరం వచ్చి మాత్రమే మాట్లాడుతుంది. నాకు అర్థం కాల, యేసయ్య అనేది అప్పుడు అర్థమైంది నాకు. తర్వాత సరే నువ్వు నన్ను నమ్ము అని అన్నాడు. చెట్టు వచ్చాడుగా, ప్రభు నా దగ్గరకు వచ్చాడుగా. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నీ బహుమానం అత్యధికం గురించి చెప్పినప్పుడు అబ్రహం అంటున్నాడు, నెంతనిచ్చినవి నాకు వారసులు ఉన్నారా, తినేది ఎలియేజరేగా అని అంటున్నాడు. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకున్న లోట్లు చెప్పుకుంటాం. సహజంగా దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకున్న పరిస్థితులు, లోట్లు చెప్పుకుంటాం. నేను అప్పట్లో నష్టపోయి చాలా ఎక్కువగా నష్టపోయాను. ఆ సమయంలో నేను దేవుడిని అడిగాను, అయ్యా నా అప్పులు తీరుస్తావా, నా అప్పులు తీరుస్తావా, నాకున్న రుణభారం నుంచి విడిపిస్తావా, నమ్ముతానయ్యా. దేవుడి దగ్గర నుంచి ఒకే ఒక మాట వచ్చిన తర్వాత, నీవు నన్ను నమ్ము అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నాకు స్వరం లేదు. నీవు నన్ను నమ్ము అని అన్న తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే, ఆ ఒంటి మీద ఉన్న జంజాలు, దారాలు, చేతికి అలాంటివన్నీ కూడా యేసే నామములో తొలగించబడింది కాక
ఇసిరేసి బాత్రూంలో నుంచి బయటకు వచ్చా. నా భార్య ఏంది ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు అని అనుకుంటున్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత, అయ్యా బాత్రూంలో ఎవరితో మాట్లాడుతున్నావు అయ్యా అన్నది. అమ్మా దేవుడు నాతో మాట్లాడాడమ్మా అన్నా. ఏంది దేవుడు నీతో మాట్లాడా? మళ్ళా చెప్పు. అమ్మా దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఏంది దేవుడు నీతో మాట్లాడా అన్న. అయ్యా మరి దారాలు, జంజం ఇవన్నీ అయ్యయ్యా అన్నది. అమ్మా యేసు ప్రభు నాతో మాట్లాడాడమ్మా అన్న. అదొక ప్రారంభం. అక్కడ నేను నమ్మటం ఇంకా పూర్తిగా నమ్మేశాను. తర్వాత ఈ లోపల జరిగిన సందర్భాలు ఇక నమ్మిన తర్వాత వచ్చే పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మాను అన్న తర్వాత నేను బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. తర్వాత ఏం జరిగిందంటే, బైబిల్ ఇట్లా పట్టుకునేవాడిని కదా, సంచిలో పెట్టుకుని మళ్ళీ ఎవరికి తెలియకూడదు అని అనుకున్నాను. తర్వాత నాలో వచ్చిన అంతర్గంగమైన కొద్దిగా మార్పు కనపడుతుంది. ఈ మనిషి తత్వం మారిపోయింది. ఏదో ఇల్లు దేవుడు అద్భుతం చేశాడు. ఆ కోపతాపాలన్నీ తగ్గించుకున్నాడు అనేది అర్థమైంది. ఆమె కూడా బైబిల్ పట్టుకొని రావటం జరిగింది. ఆమెతో పాటు నా పసిపెట్టిని కూడా తీసుకెళ్ళాను. కానీ దీనిలో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నా తత్వం, నాకు చాలా కోపం ఎక్కువ. మా తల్లిదండ్రులు కూడా కొద్ది కోపాలు ఉన్నాయి, కానీ నాకు ఎక్కువ. అయితే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చిన పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చింది. అసలు నా స్వభావం అది కాదు. వాస్తవంగా కోపం ఉండొచ్చు, కానీ ఒకరిని బాధ పెట్టే తత్వం కాదు అది నాది. కానీ చివరికి ఆ కోపంలో ఏమైపోతుందంటే, నా భార్య మీద చేయి వేసి కొట్టేస్తున్నాను, కొడుతున్నాను నేను. మా ఆడవాళ్ళు సహజంగా కొద్దిగా మృదుత్వంగా ఉంటారు. ఆ మృదుత్వాన్ని తల్లిని అర్థం చేసుకున్నా కానీ, నా తల్లిని తండ్రిని కొడితే అసలు నేను లోన కళ్ళమ్మ నీళ్ళతో బాధపడేవాడిని. మా అమ్మ ఏం చేసింది, మా నాన్న అట్లా కొట్టాడు అనుకునేవాడిని. మళ్ళీ అదే పరిస్థితులు నాకు ఎంటర్ అయిపోయింది. నా భార్య కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే చాలా టైం తీసుకునేది పాపం నాకు చెప్పడానికి. కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో గోడ కుర్చేసి కొట్టాను. పాపం కడుపుతుంది, గోడ కుర్చేసి కొట్టాను. ఆమె నాతో ఏదన్నా అయిపోయింది, వెచ్చాలు కానీ కూరగాయలు కానీ అట్లాంటి సందర్భాలు చెప్పడానికి కూడా చాలా భయపడేది నాతో చెప్పడానికి. ఒక్కో సందర్భం నా దగ్గర ఉన్న సందర్భంలో నేను కాస్త నవ్వుతూ కనపడ్డప్పుడు చూసినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఒక్కోసారి వెంటనే మళ్ళీ కోపం అందుకొని 2 దెబ్బలేసేవాడిని. తెలియకుండానే జరిగింది ఆ కోపతాపాలు. ఆ సందర్భాల్లో ఆమె నాతో ఒక సందర్భం చెప్పింది. అయ్యా నువ్వు కష్టపడతావు, బాగానే ఉంది, కష్టాలు వచ్చినాయి, అది నిజమే, నీ స్వభావానికి సంబంధించినవి కాదు, ఎదురు పరిస్థితులు వచ్చినాయి. కానీ నీ దగ్గర అలాంటి తత్వాలు చూసి సంతోషపడుతున్నా, కానీ నీ కోపతాపానికి నేను నలిగిపోతున్న విషయం నువ్వు గమనించట్లా. దగ్గరగా ఉన్న నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు
అని చెప్పి ఏడ్చేసింది. అప్పుడే నేనేం చెప్పాలి? అమ్మా తొందరపడంలేమ్మా అని చెప్పాలి. పెళ్ళైన కొత్త కదా పాపం. నేనేమన్నా నా కోపం రాకుండా చూసుకో అంతే. ఆమె పిక్క చిక్కిపోయేది, ఇంక మాట్లాడలేక. ఈయన ఏ టైంలో కోపం వస్తుందో, ఈయన ఏ టైంలో ఎలాగుంటాడో అర్థం చేసుకోవటం పాపం చాలా కష్టమైంది ఆమెకి నా వల్ల. కానీ ఎప్పుడైతే ప్రభుని నమ్మానో నాలో అంతరికంగా ఒక మార్పు వచ్చింది. ఆ మార్పులో చూసి ఆమె కూడా బైబిల్ పట్టుకొని వచ్చింది. అయితే ఇక తల్లి లేదు, మా అమ్మగారు చనిపోయారు కదా, మా నాన్నగారు ఉన్నారు. మా అన్నయ్య ఇండియా మొత్తం స్టేట్ బ్యాంక్ చెకింగ్ ఆఫీసర్. రెండో అన్నయ్య, పెద్ద అన్నయ్యను రెడీమేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసేవాడు. తర్వాత వాళ్ళు కూడా సొంతంగా పెట్టుకున్నారు. ఒకళ్ళు బెంగళూరు, ఒకళ్ళేమో ఇండియా మొత్తం తిరిగే ఉద్యోగం. బ్యాంక్ ఇండియా మొత్తం మీద స్టేట్ బ్యాంకుల మీద చెకింగ్ ఆఫీసర్గా చేశాడు. వాడు అధికారి కదా, వాడితో పాటు నలుగురు ఉంటారు కదా ఎప్పుడు కూడా. ఈ నలుగురిలో మన్నయ్యని కలవాలనుకొని రైల్వే స్టేషన్కి వచ్చేవాడు కొంతమంది. వాడు వస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళు పాడుకో మన్నయ్యతో ఏమైనా పని చూసుకుంటే బాగుంటుంది. మన్నయ్యతో చూసుకోరు. అరే మీ తమ్ముడు ఏందిరా మాల మతం ముచ్చుకున్నాడంట అని. ఆ మాటకు మన్నయ్యకి చాలా షేమ్గా ఉండదు పాపం. ఇంకొకడు కంపెనీలో పనిచేస్తున్నాడు అంటే వాడు ఆ టైంలో బాంబేలో ఉన్నాడు కంపెనీ తరఫున. వాడి దగ్గర పోయిన వాళ్ళు మంచిర్యాల పోవచ్చుగా, వాళ్ళు కూడా అక్కడ స్టాప్ అయిపోయి మన్నయ్య దగ్గర, రే మీ తమ్ముడు ఎంత మాల మొత్తం ముచ్చుకున్నాడంట. అప్పటి వరకు కొద్దిగా రహస్యంగా ఉన్న విషయం బహిర్గతానికి వచ్చింది. తర్వాత రెండో అన్నయ్య కబురు చేశాడు. వెళ్ళా ఇంటికి, ప్రార్థన చేసుకొని వెళ్ళా. ఏ రక్షించగలిగింది నువ్వు తప్పితే వాళ్ళ కోప తాపాల్లో ఆవేశంతో నన్ను ఏదైనా చేయొచ్చు. నన్ను ఆ ఒంటి మీద ఒక దెబ్బ పడకుండా భద్రతగా ఇంటికి తీసుకుంటా అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. చంపేస్తారు అవసరమైతే. అంత కోప తాపాలు. చంపడం అంటే ప్రాణం పోయేదాకా కాదు, కానీ చేత కొట్టేవాళ్ళు తర్వాత సంగతి. తర్వాత కానీ అసలు నేను ప్రభులోకి ఎట్లాకి వచ్చాను అని ఇంటే మీరు బాగుంటుందని చెప్పి కూర్చోండి. ఎందులో బాగుండేది అని అంటున్నారు. వింటే బాగుంటుంది అనేది నేను చెబుతున్నాను. వినకుండా ఏంద్ర అంటే నేనేం చేయలేను. నువ్వు స్టాప్ లేకుండా చెప్పింది అసలు ఏం జరిగింది వింటే తర్వాత నేను అన్నీ చెప్పడానికి ఇష్టపడతాను. మీరు స్టాప్లు అని అన్నారు అనుకో, మళ్ళీ గొడవలు అవుతాయి, దానివల్ల ఏం ప్రయోజనం. సార్ చెప్పు అని అన్నారు. ఇక స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో స్టాప్ అంటారు. దేనికి స్టాప్? నీ అంతర్ముఖంగా అని అన్నావు. నువ్వు గుడ్డోడు పోయి ఒక సైడే చూస్తున్నావు. దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు గుడ్డోడు, నువ్వు తెలియని అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. తెలిసిన జ్ఞానం ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడు అని మాట్లాడు. వాళ్ళు అడిగిన వాటికి ఒక్కొక్కటి చిన్నగా చెప్పుకొని బయటపడిపోయారు. కాకపోతే అసలు నిన్ను ఎవరు ప్రభులోకి నడిపించింది? వాళ్ళ డౌట్ వచ్చి మాట్లాడిగారు. లాస్ట్లో దాకపోయాడు. ఎవరు? నాన్న చెప్పింది అడ్రస్ అని అన్నారు. ఓయమ్మ, ఈయన వచ్చి ఎందుకు అడుస్తున్నాడు? ఇంక మనకి ఈయన ఎందుకు వచ్చి అడిచాడు? మనకి ఈయనే కదా చెప్పేడ్చింది అని అన్నాడు మన్నయ్య. ఇక మా నాన్న మీదకి వెళ్ళిపోయారు. పాపం నన్ను కొట్టాల్సింది పాపం నాన్న మీదకి వెళ్ళారు. మా నాన్న పాపం పెద్దోడు, కోపిష్టోడే. మా నాన్న అంటున్నాడు, రే మాల మొత్తం ముచ్చుకోమని నేనేడు చెప్పాను రా అంటాడు ఆయన. నాయనా అడ్రస్ తెలియదు కదా నాయన, నువ్వు వెళ్ళొచ్చావు కదా
పలానా అడ్రస్ నువ్వు చెబుతాను కదా, నేను వెళ్ళింది అయ్యా నేను చెప్పాను ఈ అడ్రస్, అయితే మాల మొత్తం ముచ్చుకోమన్నాను అంటాడు పాపం ఆయన. అట్లా పాపం నా మీద కొట్టుడు పాపం. మా నాన్న తండ్రిని అంత భయం ఉంటుంది మా నాన్న అంటే ఎవరికాళ్ళకి ఇన్సైడ్గా. ఎన్నానో మూర్ఖతరంగా చేసావు నువ్వు ఇట్లా విన్ని అని అన్నారు పాపం. ఆయన తిట్టి చివరికి నేను బయటకు వచ్చా. మా నాన్న మీదే పడ్డది పాపం నా వల్ల. తర్వాత ఇంక పెద్దోడు కూడా వచ్చేసాడు బొంబాయి నుంచి. వాడు పాప కూర్చొని కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు రావటం అంటే అడగటం అంటే వాడిని ఆడి కథ ఆడు చెప్పుకున్నాడు. అరే రైల్వే స్టేషన్లో ఉన్నా నన్ను కూర్చొని అడుగుతున్నాడు, బస్సులోకి వెళ్దాంలే పోనీలు బస్సులోకి వెళ్తే అక్కడ మనూరు వాళ్ళు అడుగుతున్నారు నన్ను అని ఆ రెండోడు తిట్టి వెళ్ళాడు. నా కారులో కూర్చొని కూడా ప్రశాంతం లేదు నీ వల్ల అని చెప్పి తిడుతూ వెళ్ళాడు. ఇక పెద్దోడు అరే నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అందరూ అని ఆడు గోల. ఆడు అసలు మరీ స్పీడ్, వీడు కొద్దిగా దూరమైనా కొద్దిగా తిట్టినా ఆ పెద్దోడు అంత స్పీడ్ కాదు. పెద్దోడు కొట్టేసే మాట్లాడతాడు. ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కాస్త ఎక్కువ ప్రార్థన చేసుకొని వెళ్ళా. సరే దేవుడి దేవులా వాడు కబురు చేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నా. మా నాన్నే ఏదైనా కానీ వెనకాల ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యలో. వీడు మాల మొత్తం పుచ్చుకున్నాడు రా అంటాడు మా నాన్న చివరికి. సరే వాడు కూడా అడగాల్సింది చెప్పాడు. ఆవేశాలు లేకుండా ఉంటే అన్నీ ముచ్చటగా చెబుతారు. మీరు ఆవేశాలు తగ్గించుకొని మాట్లాడారు. అసలు ఏం జరిగింది తినాలి, ఇంతే కదా మీకు తెలిసేది. నేను కూడా క్రైస్తవులకు వ్యతిరేకమైన ఉండే కదా, మీరు అది గ్రహించండి. ముందల ఏం జరిగింది, ఎలా నమ్మాడు అనేది ముఖ్యమైన అంశం అని చెప్పి ఆడికి కూడా చెప్పాల్సింది చెప్పాడు. ఇక లేచాడు, గొందరగోళం చేశాడు. అసలు నిన్నెవరు లాస్ట్ మా నాన్న చెప్పింది అనేది మా రెండన్న పెద్దన్నకి చెప్పలే పాపం. అందుకని వాడికి కూడా తెలియదు పాపం. అన్నీ చెప్పాడు కానీ చెప్పలే. మా రెండో పెద్దన్నకి తిట్టిన తర్వాత అంతా అయిపోయాక అసలు నీకెవరో చెప్పింది ఇది, అసలు నిన్నెవరు ప్రభులకు నడిపించింది అని అన్నాడు నాయన గారు. అన్న ఏంది నాన్న నువ్వే కదా మాకు చెప్పింది, నువ్వు చెప్పావని చెబుతున్నాడే అని అన్నాడు. లాస్ట్ ఆయనతో చెప్పకపోతే నాకు పడిపోతాయి ఆడ. సరే మా నాన్న తిట్టారు కాసేపు. రే ఏదో తెలియని అది చెప్పిద్దంటే జరిగిన చెప్పిద్దంటే వెళ్ళాను నేను. వీడు అక్కడ కనీ వెంకటేశ్వర గారితో మాట్లాడుతూ ఉన్నాడు. వీడిని ఎన్నోడు ఉన్నట్టు ఊరుకున్నాడు. నన్ను వచ్చి అడిగాడు అడ్రస్ చెప్పాను రా. వీడు డైరెక్ట్ ఇట్లా ఫాలో అయిపోతాడు అనుకుంటే అసలు నేను ఎక్కడో కూర్చొని ఆ కనిగి వెంకటేశ్వరతో మాట్లాడేవాను కానీ మన వాకిట్లో కూర్చొని ఎందుకు మాట్లాడతాను రా అని ఆయన గుక్కిలు పెట్టాడు. చివరికి ఫైనల్ ఏం తెచ్చాడు మా నాన్న. సరే అబ్బాయి ఇదంతా వివాదాలతో మీరంతా నా కడుపును పుట్టినోళ్ళు. అరే రమేష్ ఒక పరిష్కారం చెబుతాను ఇంద్రా అన్నాడు. నానా నువ్వేం చెప్పినంట కానీ దేవుడికి వ్యతిరేకంగా చెబుతా మాత్రం నేనేం చేయలేని చెప్పి. వ్యతిరేకంగా లేదురా, ఒక సాధారణమైన స్థాయిలోకి వచ్చి చెబుతున్నాను రా అన్నాడు. ఏందనన్నా గుళ్ళో కంటే గొంటలు కొట్టుకుంటే వెళ్ళాలంట. యేసు ప్రభు నమ్మింది మాత్రం ఇంట్లో వరకే ప్రార్థన చేసుకోవాలంట, ఎవరికి తెలియకూడదంట. షరత్ అది. అప్పుడు నేను చెప్పాను నాన్న నీ పాదాలని నాలుగుతో నాకమంటే నాకేమో నా తండ్రి విను, కానీ నా జనులు ఎదుట నువ్వు ఒప్పుకోకపోతే నా తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకోను అని అన్నాను. అప్పట్లో వచ్చిన వాక్యమే చెప్పి ఈ మాట కూడా బైబిల్లో రాసిందే, నువ్వు సొంతంగా సృష్టించావా అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాసిందన్నా. ఓమ్మో ఏమో యేసు ప్రభా మా వాడిని మడి పట్టేసుకున్నావని మా నాన్న ఇట్లా కూడా వంగట్లేదని చెప్పి. నేను వంగను, నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతాను, అంతేగాని ఇట్లాంటి విషయాలు వంగే ప్రశ్నే లేదు. చచ్చిపోతా నా ప్రభు దగ్గరికి, అంతేగాని ఇంకా వంగే ప్రశ్నే లేదు. నిజం చూసాక ఎవడు వంగుతాడండి? నిజం తెలుసుకున్నాక ఎవడని వంగుతాడా? అట్లాగే నా జీవితంలో అక్కడ ఘటన అయిపోయింది. ఇంకా బజార్లో, గ్రామంలో, బంధువుల్లో అందరి దగ్గర విఫలమైన పరిస్థితులు తిరిగింది. ఇంకా అక్కయ్యలు కూడా వదిలేసేసారు, నాకు సంబంధం లేదు. మా అక్కయ్యకి మొన్న ఈ మధ్య ఒక 71, 72 వచ్చింది. దాన్ని చూసి దాని ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోతుందని వెళ్ళా. దానికి ఇంటికి కట్టడాలు ఉంది. అక్కయ్య తలుపు దివే అన్న, దూరంగా ఉంది అది. ఎవరు అబ్బాయి అంది. నేను రమేష్నే అన్నా. ఓయమ్మో నువ్వు వచ్చావా, తలుపు తీనానంది. ఇంకా తీలా పాతికేళ్ళకు కూడా ఏడ్చుకుంటూ వచ్చాను. ప్రభు ఉన్నాడు కదా అంటే రాసం ఏంటంటే నా తల్లిని విడుచున్నావు కానీ
నీ తల్లి అయినా విడిచినాము కానీ నేను నిన్ను అన్నటికీ ఎడబాయినా అన్నాడు. దేవుడు నమ్మిన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టాడు. రెండోది ఏంటంటే ఈ విప్లవాత్మకమైన మార్పులో కొన్ని పరిస్థితులు చాలా జరిగింది. ఆ పరిస్థితిలో ఒక ఘటన చూస్తుంది. ఒకటి క్యాన్సర్ వచ్చింది నా వయసుడికి. నాకు మీ ఇద్దరు క్లాస్మేట్స్ యాక్చువల్గా. నేను ఊరుకుంటానా? నా తపన అలాంటి దేవుడిలోకి నడిపించుకోవాలని తపన. వెళ్ళి చెప్పా. వాడేం చేశాడు? యేసు ప్రభువుని నమ్ముకోరా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఈ మాట చెప్పి సాక్ష్యం చెప్పి కొద్దిగా ప్రార్థన చేశా. ప్రార్థన చేసే లేదు గుర్తులేదు, విషయాలు చెప్పా నా గురించి కొన్ని పరిస్థితులు. ఆడేం చేశాడు? 70 మందిలో పెట్టాడు. 70 మంది 100, 150 మంది అయిపోతున్నారు తప్పితే తగ్గట్లు అక్కడ. నేను ఆలస్యం చేసే కొద్దిగా జనం పెరిగిపోతున్నారు అక్కడ. నేను వెళ్ళే పని కనపడలే అక్కడ. అందరూ నన్ను కొట్టేట్టుగానే ఉన్నారు. మా పరిసరాలు అన్నమాట. అందరూ ఆవేశంలో ఉన్నారు. కొట్టేయటానికి వచ్చేసారు అందరూ. దేవా నువ్వు నన్ను తప్పితే అంగుళం కూడా నేను వెళ్ళాను ఈ జనంలో. ఎట్లా తప్పిస్తా నువ్వు చేయాల్సింది. ఇది నేను దాటలేని విషయం. నేను దాటలేను అసలు. ఈ ఇంత నీచుల దగ్గర నుంచి నేను ఎట్లా దాటగలను అని చెప్పి మనసులో ఏడ్చుకుంటూ ఒక ఆయన పెద్ద ఆయన పట్టుకుని, ఆ వచ్చినోడు పిచ్చ బూతులు తిట్టేవాడు. అయినా కానీ వాడు మా నాన్నకి సన్నిహితుడు చిన్నప్పుడు. ఆ సన్నిహితులకు వాళ్ళింటికి నేను కూడా మా నాన్నతో పాటు వెళ్ళా. మధుగారు నేను చిన్నప్పుడు అట్లా ఉంటాను తెలుసు, ఇప్పుడు అట్లా ఉంటాను తెలుసు. వాడికి దేవుడు పిలిచి చెప్పా కానీ మతం ముచ్చుకోమని నేను చెప్పలే. మతం కాదు, దేవుడు పిలిచి చెప్పా అంతవరకు. అంతేగాని బలంతో అనేది దీంట్లో ఉండవు, చెప్పడం వరకు అని చెప్పాను. అందరూ రంకిలేస్తాను ఉన్నారు. ఈయన మాత్రం అరే చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళేరా, అయిపోయింది కూడా ఇంకా బుద్ధి లేనివాడు అని చెప్పి పంపించేశాడు. తప్పించాడు అక్కడ దేవుడు. అట్లా కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు నాకు ఎక్కడికక్కడ ఎదురైంది. అయినా కానీ నేను సువార్త ప్రకటించడం అలవాటు చేసుకున్నాను. ఎక్కడ పోయినా ప్రార్థన చేయటం, ఎక్కడ పోయినా దేవుడి మాట చెప్పడం అలవాటు చేసుకున్నాను. ఆ విధంగా కొన్ని పరిస్థితులు నాకు ఎదురైనవి. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ప్రతి చోట ఆ పరిస్థితిని దాటిచ్చి నన్ను బతికించాడు. ఈ సహోదరులారా, రక్షణ ఎందుకు అన్యులకు వచ్చింది? అన్యులకి రక్షణ ఎందుకు దేవుడు ఇచ్చాడు? అపోస్తల కార్యం 3వ అధ్యాయం చివరి వచనం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం చివరి వచనం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదటగా మీ యొద్దకు పంపినని చెప్పు. యేసు ప్రభు వచ్చిన మొట్టమొదటి కారణం సేవకులను కూడా ఆయన పుట్టించాడు, రుజువు. రెండవది ప్రతి మనిషిలో ఉన్న పాప స్వభావం, నీచ స్వభావం, పాప బ్రతుకు, చెడుతనము, వీటన్నిటి నుంచి విడిపించాలని యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే విడిపించి ఆశీర్వదించాలని ఆయన మన యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? ప్రతి మనిషిలో ఉన్న చెడు నుంచి విడిపించాలని, ఆశీర్వదించాలని వచ్చాడు. అలాగే అపోస్తల కార్యం చివరి అధ్యాయం 28వ వచనం, 26 నుంచి కొన్ని వచనాలు చూసుకున్నాం. అపోస్తల కార్యం 26వ అధ్యాయం, 28వ అధ్యాయం 26 నుంచి, మీరు వినుటకు మటుకు విందురు గాని గ్రహింపరనియు, చూచుట మటుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కనులార చూచి, చెవులారు విని, మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నమ్మిన యేసు ప్రభుని బిడ్డలు కొంతమంది అశ్రద్ధగా భక్తి చేస్తున్నారు.
అయితే భక్తి ఎవరి దగ్గర ఉంది? అశ్రద్ధ, నమ్మిన వాళ్ళకన్నా అశ్రద్ధ కనపడుతుంది. రక్షణ లేని వ్యక్తుల దగ్గర భక్తి కనపడుతుంది. రక్షణ లేని వ్యక్తులు భక్తి బాగా చేస్తున్నారు, రక్షణ లేదు, దేవుడు పిలివేవాడు, కానీ వాళ్ళు భక్తి బాగా చేస్తున్నారు. అందుకని ఏం చేశాడు చూడండి, అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితలతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందరు గాక, వారు దాన్ని విందురు. అన్ని జనులకు రక్షణ ఎట్లా వచ్చిందంటే, నమ్మిన వాళ్ళు అశ్రద్ధ చేయటం వల్ల, నమ్మిన వాళ్ళు భక్తి సరిగా చేయకపోవటం వల్ల, నమ్మిన వారు దేవుడి విషయాలు పట్టు లేకుండా బ్రతకటం వల్ల, నమ్మిన వారు దేవుడి విషయాలను పట్టుకోపోవటం వల్ల, నమ్మిన వారు దేవుడి మాటకు విలువపోవటం వల్ల, నమ్మిన వారు దేవుడి మాటను పట్టుకోపోవటం వల్ల ఏం చేశాడు దేవుడు? ఈ రక్షణ అన్యజనులకు కూడా అనుగ్రహించాడు. అన్యజనుల దగ్గర ఏముంది? భక్తి ఉంది కానీ రక్షణ లేదు. కాబట్టి అన్యజనులకు కూడా ఈ రక్షణ దేవుడు మార్గాన్ని తెచ్చి జీవితం ఇచ్చాడు. అలాగే నా జీవితంలో ఇంకా కొన్ని చిన్న విషయాలు చెప్పు ముగిస్తాను. ఇక వాళ్ళంతా వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. ఇక తర్వాత నుంచి నాకు పెద్దగా ఎదురుపడింది లేదు. అరుదుగా ఎదురుపడేవాళ్ళు. ఆ ఎదురుపడ్డప్పుడు నేను చాలా లోయెస్ట్లోకి వెళ్ళిపోయాను. వాస్తవంగా మా అమ్మ మా నాన్న బాగా కోట్లకు అదిపోతుంది. వాస్తవంగా పడిపోయారు, వాళ్ళ జీవితంలో పడిపోయారు. అలాంటి పరిస్థితులతో నేను చూశాను ఎక్కువ. తర్వాత ఇక నమ్మినోడు మా అన్నయ్య ఏం చేస్తూ వచ్చాడంటే, నేను నమ్మానని